ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయటానికి వాడుకున్నాడు. ఆ సందర్భంలో సముద్రం 2 పాయలవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు? మోషే. అందుకే చెప్తున్నా, ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తివైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసముతో దేవుని స్తుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు, నీ కుటుంబం చూడగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకుంటే మీ కర్మ. సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారు అనుకున్నాడు దద్దమలై కూర్చున్నారు. వాడు కొట్టింది దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని. దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యోధలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృప గలవాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో. కొడు